ఇదంతా స్మగ్లింగ్ ఏరియా అన్నమాట. స్మగ్లింగ్ చేస్తారంట. స్మగ్లింగ్ ఇక్కడ వీళ్ళేమో చేస్తున్నారు. ఎక్కడికి వేరే దేశానికి తీసుకుపోవడానికి ఖర్చు. ఐస్ చేపలల్లో పెట్టి ఇదంతా ఐసా? ఎందుకు కళ్ళకి ఎందుకు తీసుకుపోతాను? అటెందుకు తీసుకుపోతున్నారు అంటున్నా. ఐస్ ఫ్రెష్ చేపల్ని ఐస్లో పెట్టి వేరే దేశానికి పంపిస్తారట. బావు ఎంత బాగుంది. ఇది కిందికి దిగుదాం. అమ్మో ఇది ఎట్లా దిగుడు? ఇది కదులుతాను దిగుదా అంటే. అబ్బో చెత్త చెదారం ఘోరంగా ఉన్నాయి. మన ఏమో పెద్ద సంస్థ, అమ్మో కోట్ల సంస్థలు ఇవన్నీ. ట్రైన్ దీన్ని ఏమో అంటారు కదా. దీంతో బయటికి లాగుతారు కావచ్చు. సినిమాలలో చూస్తాంగా, అదే అనుకుంటా. మొత్తానికైతే ఇది ఫిష్ పోర్ట్ ఏరియా వైజాగ్ పోర్ట్ ఏరియా. మొత్తానికైతే ఇది పోర్ట్ ఏరియా. అమ్మా పెద్ద సంస్థ ఇవి. ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉండిపోయాళ్ళు మొత్తం. కానీ నీట్నెస్ అయితే అస్సలు లేదు. చేపలు నీట్గానే ఉన్నాయి కానీ ఇదంతా నీట్గా లేదు. స్మెల్ ఇంతసేపు ఏమో కానీ రాగానే కాసేపు వచ్చినట్టు అనిపించింది. మళ్ళీ ఇప్పుడు రావట్లేదు. కాకపోతే వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఏరి మా ఊళ్ళు తినడం కోసమని ప్రాన్స్ తీసుకోవడానికి వెళ్ళండి. మా ఎక్కడ ఉన్నాడు? ఆ గబ్బు నీళ్ళతోటే కడుగుతారు. ఇంటి వెనక మనం మంచిగా కడుక్కోవాలి. ఇంకా ఇవి పీతలు అయిపోయినాయి. అమ్ముడు మనకేమో పావు కిలో 100-200 అట్లుంటాయి. ఇక్కడ కేజీకి ఆలెక్కుందన్నమాట. మొత్తానికైతే చాలా చీప్గా ఉన్నాయి. సరే మరి బాయ్. ఉంటా. అందరూ అదే పని మీద ఉన్నారు. మా వాళ్ళు కనబడతలేరు. ఏది ఇక్కడ ఉన్నారు కదా దేవుడా. ఒక్కదాన్ని ఇక్కడ ఉన్నారు మా వాళ్ళు. ఫోన్ చేయాలి ఇక. ఇటు వీళ్ళు ఒక్కరు కూడా కనబడతలేరు నాకు. లేరు ఇక్కడ. ఓయ్ ఏటో అయిపోయిందా? సరే మరి బాయ్. ఉంటా.